ఈరోజు ఆలిగోస్పర్మియా గురించి తెలుసుకుందామండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇన్ఫర్టైల్ కపుల్స్ కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు మేల్ ఇన్ఫర్టిలిటీతో కూడా బాధపడుతున్నారండి. వాళ్ళలో సెమన్ అనాలిసిస్ ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అది చేయించుకున్నప్పుడు ఆలిగోస్పర్మియా అని అంటాము. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ సెమన్ అనాలిసిస్ పారామీటర్స్ ఏంటి అంటే, నంబర్ స్పర్మ్ కౌంట్ వచ్చేసరికి లెస్ దాన్ 15 మిలియన్ ఉంటే అది నాట్ నార్మల్ అండి, ఆలిగోస్పర్మియా కిందే మనం కేటగిరైజ్ చేస్తాం. మోర్ దాన్ 15 మిలియన్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నార్మల్. అలాగే కౌంటే కాకుండా మొటిలిటీ అండ్ మార్ఫాలజీ, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. నార్మల్ కౌంట్ ఉంది అయినా మొటైల్ స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి అంటే వీళ్ళలో కూడాను ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావడం అన్నది డిఫికల్ట్ అండి. ఎట్ ద సేమ్ టైం మార్ఫాలజీ అంటే ఫార్మ్స్ చూడడానికి అవి ఎలా ఉన్నాయి, వాటి హెడ్ పీస్, నెక్ పీస్, టెయిల్ పీస్ అని స్పర్మ్ ని మనం డివైడ్ చేయటం జరుగుతుంది. ఎందులో కానీ డిఫెక్ట్స్ ఉన్నట్లయితే వాటిల్ని అబ్నార్మల్ మార్ఫాలజీ కింద కన్సిడర్ చేస్తాం. నార్మల్ మార్ఫాలజీ మోర్ దాన్ 4% అండి. ఎట్ ద సేమ్ టైం నార్మల్ మొటిలిటీ కూడా 32 to 40% కన్నా ఎక్కువ స్పర్మ్స్ అనేవి మొటైల్ ఉన్నట్లయితే, దట్టు ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్నట్లయితే అది నార్మల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సెమన్ అనాలిసిస్ చేయించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ పారామీటర్స్ అంటే టోటల్ స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ 15 మిలియన్ per ml, మార్ఫాలజీ లెస్ దాన్ 4% అండ్ మొటిలిటీ లెస్ దాన్ 32 to 40% ఉన్నట్లయితే వాళ్ళ సెమన్ అనాలిసిస్ పారామీటర్స్ అనేవి అబ్నార్మల్ గా ఉన్నట్లండి. వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. డిపెండింగ్ అపాన్ ద కాజ్ ఎవరికైనా అవసరం ఉంటే కరెక్టబుల్ ప్రొసీజర్స్ కూడా చేసుకోవాలి. ఈ స్టాండర్డ్ క్రైటీరియా అన్నది WHO గైడ్ లైన్స్ ప్రకారం మనం క్లాసిఫై చేస్తామండి. దానిలో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ ఆలిగోస్పర్మియా అని మనము కేటగిరైజ్ చేసినట్లయితే గనక, మైల్డ్ అండ్ మోడరేట్ అంటే 10 to 15 మిలియన్ స్పర్మ్స్ వరకు ఉన్న వాళ్ళలో మైల్డ్ కేటగిరీ కింద, ఎట్ ద సేమ్ టైం లెస్ దాన్ 7 మిలియన్ ఉన్న వాళ్ళు సివియర్ ఆలిగోస్పర్మియా కిందకి వస్తారండి. మైల్డ్ టు మోడరేట్ ఆలిగోస్పర్మియా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ అంటే కొన్ని మందులు ఇవ్వడం వలన స్పర్మ్ కౌంట్ అన్నది ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ సివియర్ ఆలిగోస్పర్మియా ఉన్న వాళ్ళలో, సివియర్ ఆలిగోఎస్థెనోటెరటోజూస్పర్మియా ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే బెటర్ టు గో ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్స్ లేదంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అండి. ఎందుకంటే అబ్నార్మల్లీ డిక్రీస్డ్ స్పర్మ్స్ ఉన్నప్పుడు న్యాచురల్గా కానీ చిన్న పద్ధతుల్లో కానీ ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. వీళ్ళు IVFకి వెళ్ళినట్లయితే కనుక, అందులో ICSIకి వెళ్ళినట్లయితే కనుక బెటర్ సక్సెస్ అనేది చూస్తారు.